హైదరాబాద్ వెంగళరావు నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి హరీష్ రావు అంబులెన్స్లను ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత అత్యవసర సమయంలో ఆసుపత్రులకు చేర్చే 108 అంబులెన్స్ సేవలను మరింత విస్తృతం చేసుకున్నామని తెలిపారు. వాటి సంఖ్యను 430కి పెంచుతున్నామన్న ఆయన కాలం చెల్లిన పూర్తిగా చెడిపోయిన వాహనాలను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ సేవలకు అంతరాయం లేకుండా చూసుకుంటున్నామని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు. ఇస్తూ వారికి చివరి దశలో అంటే చివరి అవసాన దశలో ఉన్నటువంటి వాళ్ళను చాలా జాగ్రత్తగా వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం కోసం 33 జిల్లాల్లో కూడా ఈ పాలియేటివ్ కేర్ సెంటర్స్ తేవడం జరుగుతూ ఉంది. కొంతమంది ఇంటి దగ్గరనే మేము ట్రీట్మెంట్ తీసుకుంటామంటే ఈ 33 అంబులెన్స్లు కూడా పెట్టినాం. సో ఈ ఆలనా వాహనాలను కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళకు అవసరమైన మందులు, వైద్యము, నర్సింగ్ సేవల్ని కూడా అందించడం కోసం మరి పాలియేటివ్ కేర్ సెంటర్స్ను పెద్ద ఎత్తున దేశంలో తెలంగాణ రాష్ట్రంలో తెచ్చాం. దాన్ని ఈ మధ్య కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా నీతి ఆయోగ్ కూడా పాలియేటివ్ కేర్లో మనం తీసుకున్నటువంటి సేవలను వారు అభినందించడం జరిగింది. సో ఈ 33 జిల్లాల్లో కూడా ఈ పాలియేటివ్ కేర్ సెంటర్స్ కూడా ఇస్తున్నాం. అంటే అనేక రకాల వాహనాలు వాడుతున్నాం. ఆర్బీఎస్కే సేవలు ప్రతి స్కూల్లోకి వెళ్ళి పిల్లల్ని గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఆసుపత్రికి తీసుకురావడానికి అన్ని జిల్లాల్లో ఆర్బీఎస్కే వాహనాలు, ఆలనా వాహనాలు, అమ్మఒడి వాహనాలు, 108 వాహనాలు, ఇలా అనేక రకాలైనటువంటి వెహికల్స్. అంతేకాకుండా పరమపద వాహనాలు కూడా పెట్టాం. ఈ మధ్య ఒక 30 రిప్లేస్ కూడా చేసినాం కొత్తగా. 50 పరమపద వాహనాలు. ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే ఆ డెడ్ బాడీని తమ ఇంటి వద్ద దించి రావడానికి మారుమూల ప్రాంతాలు రాష్ట్రంలో ఎంత దూరమైనా సరే ₹1 ఖర్చు కాకుండా వారి ఇంటి దగ్గర దించడం కోసం గతంలో 50 పరమపద వాహనాలు ఉంటే ఇంకో 30 జత చేసి 80 పరమపద వాహనాలు కూడా ఈరోజు రాష్ట్రంలో నడుస్తూ ఉన్నాయి. పెయిన్ కిల్లర్స్ను కూడా